దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారములు వాటిని మరొక దేవునికి మనం కృతజ్ఞతా వందనాలు చెల్లించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. వివాహ సందర్భంలో అలనాడు అబ్రహాము గారి పట్ల దేవుడు చూపించినటువంటి ప్రత్యేకమైన సందర్భం, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు వివాహ సమయం సమీపించినప్పుడు తన యొక్క దాసుడైన ఎలియాజరును తన కుమారుని కొరకు ఒక పెళ్లి కుమార్తెను సిద్ధపరచడం కొరకాయ దేవాతి దేవుడు ఎలియాజరును దేవుడు లాబాను గృహమునకు నడిపించినప్పుడు లాబాను ఎలియాజరును ప్రేమతో ఆహ్వానించి ఒక మాట అన్నాడు, ఇది యెహోవా వలన జరిగిన కార్యము, దీనిని మనం ఏమాత్రం అవాయిడ్ చేయడానికి అవకాశము లేదు అని అలనాడు ప్రేమతో ఈ వాగ్దానాన్ని పలికి దైవ సేవకుని ఆహ్వానించి ఆ గృహంలోనికి లాబాను ఎలియాజరును ఆహ్వానించినప్పుడు ముంగుర్తుగా వివాహమునకు ముంగుర్తుగా కొన్ని వస్తువులను తీసుకొచ్చి పెళ్లి కుమార్తె గారికి అప్పగించినటువంటి సందర్భం దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే వివాహం కొన్ని రోజులకు జరుగుతుంది. ఆ కార్యక్రమంకు ముందుగా మరి పెళ్లి కుమారుని తరపు వారు సిద్ధపరచుకున్నటువంటి వస్త్రములు తీసుకువచ్చి వారు తీసుకొచ్చినటువంటి బహుమానములను పెళ్లి కుమార్తెకు అప్పగించి వారి యొక్క ఇంటి పెళ్లి కుమార్తె అనిపించుకొని ప్రార్థన ఆశీర్వాదంతో వారు వెళ్ళటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఒక చిన్న మనవి చేస్తా ఉన్నాను. అదేంటంటే కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ అలాగే ఆ టౌన్కు స్థానికులుగా ఉన్నటువంటి వారు, ఆ ప్రాంత కాపురస్తులు, ఎండూరి కాసయ్య గారు, మేరీ గారుల కుమారుడు ఎండూరి దైవకుమార్, అలాగే పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామ కాపురస్తులు తాళ్ళూరి పుల్లయ్య గారు, భూలక్ష్మి గారి యొక్క కుమార్తె తాళ్ళూరి సుశీల రాణితో ప్రత్యేకమైన ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటానికి పరిశుద్ధులైన దేవాతి దేవుడు అనుగ్రహించిన ఈ సందర్భాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. సమయంలో దైవకుమార్ ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఏకీభవించి త్వరలో వివాహము ద్వారా నీ భార్యనిగా చేసుకున్నటకు మరి తాళ్ళూరి సుశీలారాణిని మీరు ఇష్టపడుతున్నారా? ఓకేనా? అలాగే సుశీలారాణి మీరు కూడా వివాహమునకు ముంగుర్తుగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఏకీభవిస్తూ మరి నీతో ఎంగేజ్మెంట్ ఏర్పాటు జరగబోతూ ఉన్నటువంటి ఎండూరి దైవకుమారును మీరు వివాహం చేసుకోవటానికి ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని అంగీకరిస్తున్నారా? ఓకే అమ్మా, మీ ఇద్దరు యొక్క ఇష్టాన్ని బట్టి, పెద్దలు ఇష్టాన్ని బట్టి, ఇరువురు యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఇష్టాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాం. ప్రార్థన చేద్దాం. మీరిద్దరు యొక్క వస్త్రాలు కొంచెం ముందు పెడతామా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమమునకు ముంగుర్తుగా ప్రభా ఇరువురు కూడా వస్త్రాలు మార్చుకుంటూ ఉన్నారు. ఈ వస్త్రాలు ఇరువురు మార్చుకొని వస్త్రాలు ధరించి వారి యొక్క ఇరువురు కుటుంబాల యొక్క ఏకత్వాన్ని ఈ వస్త్ర అలంకరణ ద్వారా ఈ కార్యక్రమానికి మీరు ముంగుర్తును అనుగ్రహించి నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వస్త్రములను సిద్ధపరిచిన ఇరువురు కుటుంబాలను దీవించమని, ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం విజయవంతంగా జరగటానికి కృపానుగ్రహించమని, నూతన వస్త్రాలు పరిశుద్ధతకు సాదృశ్యం, అలాగే త్వరలో వీరికి వివాహం జరగబోతూ ఉండగా ముంగుర్తుగా సిద్ధపరిచిన ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి ఈ బిడ్డలు ఇష్టపడి పెద్దల యొక్క నిర్ణయాలను వారు అంగీకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉండగా ఈ నూతన వస్త్రాలు ఎలాగైతే పరిశుద్ధంగా ఉంటాయో వాళ్ళ జీవితాలు, వాళ్ళ హృదయాలు కూడా మీ వాక్యానుసారమైన పరిశుద్ధతను అలంకరించుకొని త్వరలో జరగబోతున్న ఈ వివాహమునకు సిద్ధపడే భాగ్యం దయచేసి మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఇటువైపు పెద్దలు, ఇటువైపు పెద్దలు
ఒకరికొకరు మార్చుకోండి. పెద్దలు ఇరువురు అమ్మా ఎవరిది ఇస్తున్నారు మీరు? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు 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 పట్టుకుంది కానీ చెప్పి సుశీలారాణి ఇప్పుడు మీరిరువురు కలిసి మీ పిల్లలకు అందించుకోండి అమ్మా. మీరిరువురు కలిసి మీ పిల్లలకు అందించండి. తల్లిదండ్రులు ఇరువురు అమ్మ, ఇటువైపు తల్లిదండ్రులు పెద్దలు. ఓకే ఓకే, పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు అమ్మా, అందించండి, పర్వాలేదు, అందించండి. ఇచ్చుకోండి, వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఇచ్చుకుంటారు. మీరు ఎంత త్వరలో చీరలు మార్చుకొని పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా పరిశుద్ధ కూడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. మంచిది ప్రియులారా, ఈ సమయంలో సిద్ధపరిచిన దండల నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. అరవై ఆటోకలు ఇటు ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. నిలబడండి, ఓకే ప్రార్థన చేద్దాం. దండల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వివాహమునకు ముంగుర్తుగా మరి సిద్ధపరిచినటువంటి ఈ దండల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ ప్రకృతిలో మీరు అందించినటువంటి ఈ అద్భుతమైన ఈ పూలను ఎంగేజ్మెంట్కు ముంగుర్తుగా ప్రియబిడ్డలు యొక్క దండలు ధరింపజేసుకుంటూ ఉన్నారు, ఒకరికొకరు మార్చుకుంటూ ఉన్నారు. ఈ పువ్వు ఎంత పరిమళాన్ని అందిస్తూ ఉందో మీ ప్రణాళికలో ప్రియబిడ్డలు ఇరువురు కూడా మంచి అన్యోన్యతతో ఆప్యాయతలతో ఘనమైన వివాహ కార్యక్రమం కొరకు మీరు సిద్ధపరచాలని కోరుతూ ఒకరికి ఒకరు ఇష్టాన్ని తెలియపరచుకొని వస్త్రాలు మార్చుకొని ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క పూలమాలలతో మీ ప్రియబిడ్డలు అలంకరింపజేసుకుంటూ ఉండగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆశీర్వాదకరంగా నడిపించి వేరే మహిమ పొందగా కోరుతూ ప్రభువును ప్రేరక్షకుడైన
యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అమ్మాయికి అందించండి, అందించండి అమ్మాయికి, మీరు అబ్బాయికి అందించండి. పట్టుకో బాబాయ్. ఇడి పూలు ఏమైనా ఉన్నాయా? మరి ఈ సమయంలో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి ముంగుట్టుగా బిడ్డలు ఇరువురు కూడా దండలు మార్చుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరిలో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో వారు మొట్టమొదటిగా దండలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. నిదానంగా వెరీ గుడ్, వాటలుగా ఇద్దరు ప్రేమ కలిగిన వారే. మరి దేవాతి దేవుడు ఘనమైన విలువైన వివాహ కార్యక్రమాన్ని త్వరలో జరిగించడానికి ఆయన కృప, ఆయన ప్రణాళిక మీ పట్ల దేవుడు తోడే నడిపించును గాక. ప్రార్థన చేద్దాం, ఓకేనా? ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి ఇరువురు బిడ్డలు కూడా ఘనమైన ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దలు మాట్లాడుకునే క్రమంలో అలాగే వీరు వస్త్రాలు ధరింపజేసుకునే క్రమంలో అలాగే దండలు మార్చుకొని వారి యొక్క ఆప్యాయతను ఎంగేజ్మెంట్ ముంగుర్తుగా మీ బిడ్డలు ఈ కార్యక్రమంలో ఏకీభవించడానికి దండలు మార్చుకోవడానికి కృపానుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇరువురు కుటుంబాలను దీవించండి. ఇరువురు కుటుంబాల యొక్క సిద్ధపాటు ఏ లోటు లేకుండా వివాహం కొరకాయ ఘనమైన సిద్ధపాటులు ఇరువురు కుటుంబీకులు కలిగి ఉండటానికి మీ కృప అనుగ్రహించండి. సమృద్ధిని వారికి మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంది. ప్రభా, ఖానా పెళ్లి విందులో మీరున్నందున ఏ కొదువు లేకుండా ఆ పెళ్లి విందుకు కావాల్సిన సమృద్ధిని మీరు ఇచ్చినట్టు ఇరువురి యొక్క కుటుంబాలకు వివాహ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమానికి కావాల్సిన ప్రతి అవసరతలు కూడా మీరు తీర్చి ఇరే మహిమ పొందవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఘనంగా ఈ నామమునకు మహిమార్థంగా విజయవంతంగా జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటాం. జరగవలసిన భోజన కార్యక్రమాలు జరగవలసిన కార్యక్రమాలు మంచిగా జరిగించి మహిమ పొందాలి. అలాగే మరి పెళ్లి కుమారుని తరఫున వచ్చినటువంటి మా ప్రియులు క్షేమంగా సంతోషకరంగా వారి వారి గృహాలకు వెళ్ళి పర్యంతరం నీ కృపను గురించవలసిందిగా ప్రార్థన చేస్తూ కుమార్తె తరఫున వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, సంఘ బిడ్డలు, ఆప్తులైనటువంటి మరి స్త్రీల సమాజం, యవనస్తులు వీళ్ళందరినీ కూడా మీరు దీవించండి. మరి ఒక పర్యాయము వీరి యొక్క వివాహ సంబంధమైన సందర్భాలలో మేము మీకు వందనాలు చెల్లించే అవకాశం కలిగింపచేసి మహిమ ఘనత ప్రభావం మీరే ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అయ్యా మేమందరం కవర్ అవుతున్నాం. ఒకసారి వీడియో చూడండి, ఓకేనా? ఓకే. ఓకే, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. మొత్తగా ఉన్నాయి బాగా. కొంచెం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎంగేజ్ కార్యక్రమాన్ని దేవుడు విజయవంతంగా ఆశీర్వాదకరంగా నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు కూడా ఏంటంటే పెద్దలైన వారు కథ అట్లే కథ ఓకే.
బాబాయ్ కొంచెం సైడ్ ఇవ్వరా ఓకే డన్ మా భూలక్ష్మి పుల్లయ్య భూలక్ష్మి నుంచోండి ఓరయ్యా అంకుల్ అంటే నేను ఒక్క నిమిషం నవ్వట్లానా అయ్యా పెద్దలు రండి అయ్యా మీరు వస్తే భోజనం అయిపోతాయి రండి అయ్యా బాబాయ్ ఒక రాళ్ళు హలో సైన్యం కొంచెం ఒక రూపాయలు పిల్ల పరిచయం అవకాశం నువ్వు చెయ్యి కింద ఇవ్వాలి వెళ్ళండి మా ఓకే వెళ్తే నేను వీడియో చేస్తాను అండి కొంచెం మీరు కొంచెం ఎడంగా ఉండాలి ఇక ఇది లైటింగ్ తగ్గిందా మీరు లేండి అమ్మా నువ్వు నిలబడు భూలక్ష్మి నిలబడు ఆక్షా అని బాగా తీసుకురా ఆగా అన్న అరే కుర్చీలో ఎత్తరైనా పెదాలు